హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే నేను ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ 5+6 అనే ఈక్వేషన్ ఎలా సాల్వ్ అవుతుంది అంటే, కంప్యూటర్ ఎప్పుడు కూడా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయదు, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తుంది. నా పోస్ట్ ఫిక్స్ అంటే 5, 6 ప్లస్. నేనేం చెప్పాను, ఒక స్టాక్ మెయింటైన్ చేసుకోండి అని చెప్పాను. ఒక స్టాక్ మెయింటైన్ చేసుకోండి అన్నాను. చేసుకొని ఏం చేయమన్నాను, మీ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ టు రైట్ ఈచ్ క్యారెక్టర్ స్కాన్ చేయమన్నాను. వచ్చింది కనుక ఆపరెండ్ అయితే స్టాక్లో పుష్ చేయమన్నాను. వచ్చింది కనుక ఆపరేటర్ అయితే స్టాక్లో ఉన్న 2 ఎలిమెంట్స్ని పాప్ చేసి ఆ ఆపరేటర్ని అప్లై చేసి మళ్ళీ ఆ రిజల్ట్ని స్టాక్లో పుష్ చేయమని చెప్పాను. ఇలా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయిపోయే వరకు కంటిన్యూ చేయమని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 5 ఆపరెంట్, సో స్టాక్లో పుష్ చేయి. నెక్స్ట్ ఆపరెంట్ 6, స్టాక్లో పుష్ చేయి. నా నెక్స్ట్ వచ్చింది ఆపరేటర్. ఇప్పుడు ఏం చేయాలి, 2 ఆపరెంట్స్ని అంటే 6ని 5ని తీసేసి నా ఏం చేయాలి, ఈ ప్లస్ని అప్లై చేయాలి. సో 11 మళ్ళీ నా స్టాక్లో పుష్ చేయి. అంతా ఈక్వేషన్ అయిపోయిన తర్వాత మీ స్టాక్లో ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ తీసి ఇచ్చేసాయి. ఇప్పుడు ఆన్సర్ 11. సో 11 తీసి మీకు ఇచ్చేస్తాం. ఈ విధంగా ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా సాల్వ్ అవుతుందో చెప్పాను. స్టూడెంట్ అంటాడు, ఏమంటాడు, సార్ నేను పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు, నేను కేవలం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను కదా, మరి కంప్యూటర్ ఎలా సాల్వ్ చేస్తుంది అంటే, నాన్న ఫస్ట్ మీ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేసుకొని తర్వాత ఆ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేస్తుంది. ఎలా ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేస్తుంది, కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. నా 2 + 5 into now 6 + 7 into 8, so plus now 5. ఇప్పుడు ఇది ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయితే దీన్ని పోస్ట్ ఫిక్స్లోకి ఎలా మారుస్తుందో చెప్తాను, వినండి. మీ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ టు రైట్కి ఈచ్ క్యారెక్టర్ వన్స్ స్కాన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ దట్ వన్, ఫస్ట్ ఒక స్టాక్ని మెయింటైన్ చేసుకోండి. ఒక స్టాక్ని మెయింటైన్ చేసుకోండి. ఇనిషియలైజ్ స్టాక్ని తయారు చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మీ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ టు రైట్కి స్కాన్ చేయండి. వచ్చింది కనుక స్కాన్డ్ సింబల్ రాసుకుందాం. అండ్ స్టాక్లో ఏమేమి ఉన్నాయి, స్టాక్ కాంటెంట్స్ అండ్ అవుట్పుట్ మీద ఏముంది అనేది చూద్దాం. వచ్చింది కనుక లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేయండి. వచ్చింది కనుక ఆపరెండ్ అయితే అవుట్పుట్ మీద ప్రింట్ చేయండి. వచ్చింది లెఫ్ట్ బ్రేస్ కనుక అయితే స్టాక్లో పుష్ చేయండి. స్కాన్డ్ సింబల్ అనేది రైట్ బ్రేస్ కనుక అయితే లెఫ్ట్ బ్రేస్ వచ్చే వరకు స్టాక్లో కాంటెంట్స్ పాప్ చేసి అవుట్పుట్ మీద ప్రింట్ చేయండి. వచ్చింది ఆపరేటర్ అయితే స్టాక్లో టాప్లో ఉన్న ఆపరేటర్ దీనికంటే ఈక్వల్ ఉన్న ప్రెసిడెన్సీ లేదా గ్రేటర్ దెన్ ఉన్న వాటన్నిటిని పాప్ చేసి అవుట్పుట్ మీద ప్రింట్ చేయండి. తర్వాత మన ఆపరేటర్ని స్టాక్లో పుష్ చేయండి. ఇది నాన్న మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇఫ్ స్కాన్డ్ సింబల్ ఈజ్ an operand, print an output. If scanned symbol is a left brace, push it into stock. If scanned symbol is a right brace, pop the stock until left brace is reached and print an output. If scanned symbol is an operator, pop the stock and print an output.
if it satisfies two conditions. The first one is top of the stock should have greater or equal precedency than our operator. The second condition, stock is not empty. ఆపరేటర్ వచ్చినప్పుడు స్టాక్ లో ఉన్న టాప్ లో ఉన్న ఆపరేటర్ మన ఆపరేటర్ కంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్సీ ఉన్నంత వరకు పాప్ చేసి అవుట్పుట్ మీద ప్రింట్ చేయాలి. తర్వాత మన ఆపరేటర్ని స్టాక్ లో పుష్ చేయాలి. ఓకేనా? నా చూద్దాం. ఫస్ట్ 2 స్కాన్ ది సింబల్. నా చెప్పాను కదా అవుట్పుట్ మీద ప్రింట్ చేయి. 2 స్టాక్ లో ఎలాంటి కాంటెంట్స్ లేవు. ప్లస్ ఆపరేటర్ వచ్చింది. ఆపరేటర్ వస్తే యాక్చువల్లీ స్టాక్లో ఉన్న ఆపరేటర్స్ పాప్ చేసి స్టాక్లో ఈ ఆపరేటర్ని పుష్ చేయాలి. కానీ 2 కండిషన్స్. ఆ టాప్ ఆఫ్ ద స్టాక్లో ఉన్న ఆపరేటర్ దీనికంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్సీ ఉండాలి, మరియు స్టాక్ ఎంటీ కాకుండా ఉండాలి. కానీ స్టాక్ ఎంటీగా ఉంది. స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి పాప్ చేసేది ఏం లేదు. సో ఆ ఆపరేటర్ స్టాక్లో పుష్ చేయాలి. నా స్టాక్లో నా వాట్ ప్లస్ అండ్ అవుట్పుట్ మీద వాట్ 2. నా నెక్స్ట్ వచ్చింది ఎంత 5. ఆపరెండ్ వచ్చింది. ఆపరెండ్ వస్తే ఏం చేయాలని చెప్పాను, అవుట్పుట్కి యాడ్ చేయాలి. నా స్టాక్లో ప్లస్సే ఉంది. నెక్స్ట్ ఏమొచ్చింది 2 వచ్చింది. ఆపరేటర్ వస్తే ఏం చేయాలని చెప్పాను, ఈ స్టాక్లో టాప్లో ఉన్న ఆపరేటర్ మన ఆపరేటర్ వచ్చిన ఆపరేటర్ కంటే గ్రేటర్ ఆర్ హయ్యర్ ప్రిఫరెన్స్ వరకు పాప్ చేయాలి. ఉందా? గ్రేటర్ ఉందా? లేదు. స్టార్ ప్రిఫరెన్సే ఎక్కువ. సో కాబట్టి కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఆపరేటర్ని అందులో పుష్ చేయాలి. రైట్. స్టాక్లో ఏమేమి ఉన్నాయి? ప్లస్ స్టార్. నెక్స్ట్ ఏంటి? ఓపెన్ బ్రేస్. సో చెప్పాను కదా, లెఫ్ట్ బ్రేస్ వస్తే స్టాక్లో పుష్ చేయాలి. స్టాక్లో పుష్ చేయాలి. నా ప్లస్ స్టార్ అండ్ 2 5. నెక్స్ట్ వచ్చింది 6. ఆపరెండ్ వస్తే అవుట్పుట్కు యాడ్ చేయాలి. నా వాట్ 2 5 6. నా ఏమేమి ఉన్నాయి? ప్లస్ స్టార్. నెక్స్ట్ ఏమొచ్చింది? ప్లస్ ఆపరేటర్ వచ్చింది. నా ప్లస్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పినాను, స్టాక్లో టాప్లో హయ్యర్ ప్రిఫరెన్స్ ఉన్నంత వరకు పాప్ చేసి అవుట్పుట్ మీద ప్రింట్ చేయాలి. ఉందా హయ్యర్ ప్రిఫరెన్స్? నో. మీరు అనుకున్నట్టు లెఫ్ట్ బ్రేస్కి హయ్యర్ ప్రిఫరెన్స్ కాదు. లెఫ్ట్ రైట్ 2 కలిపితే ఓన్లీ లెఫ్ట్ బ్రేస్కి హయ్యర్ ప్రిఫరెన్స్ లేదు. హయ్యర్ ప్రిఫరెన్స్ లేదు టాప్లో. కాబట్టి ఇప్పుడు మనం పాప్ చేయాల్సిన అవసరం లేదు. మన ఆపరేటర్ని ఏం చేయాలి? స్టాక్ చేయాలి. ఓకే, ఇందాక సో లెఫ్ట్ బ్రేస్ పడ్డది. ఇక్కడ లెఫ్ట్ బ్రేస్ పడ్డది. ఓకే, నా వాట్ సో కాబట్టి దాన్ని కూడా పుష్ చేయి. నా ఏమేమి ఉన్నాయి? ప్లస్ స్టారు లెఫ్ట్ బ్రేసు ప్లస్. నా వాట్ 2 5 6. నా నెక్స్ట్ ఏమొచ్చింది? 7. ఆపరెంట్ వస్తే ఏం చేయాలని చెప్పాను, నా అవుట్పుట్కి యాడ్ చేయి. నా 2 5 6 7. నా స్టాక్లో సో స్టార్ ఓపెన్ బేస్ ప్లస్. నెక్స్ట్ ఏమొచ్చింది? స్టార్. స్టార్ వచ్చినప్పుడు ఏం చెప్పాను గ్రేటర్ ప్రిఫరెన్స్ ఉండాలి స్టాక్లో, అది ఈక్వల్ అయినా ఉండాలి అట్లీస్ట్. సో ప్లస్ ఉంది. సో స్టార్ కంటే ఎక్కువ ప్రిఫరెన్సా? కాదు కాబట్టి పాప్ చేయడం కాదు. జస్ట్ దీన్ని దాంట్లో పుష్ చేసేయాలి. స్టాకింగ్. నా నెక్స్ట్ ఏమొచ్చింది? 8. 8 వస్తే ఏం చేయాలని చెప్పాను, అవుట్పుట్ మీద నా యాడ్ చేయాలి. నా ప్లస్. నా నెక్స్ట్ ఏమొచ్చింది? రైట్ బ్రేస్. రైట్ బ్రేస్ వస్తే ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ ప్లస్ కూడా ప్లస్ స్టార్. ఓకేనా? నా స్టార్ వచ్చినప్పుడే స్టార్ కూడా పుష్ అయింది కదా. నా రైట్ బ్రేస్ వస్తే ఏం చేయాలని చెప్పాను, లెఫ్ట్ బ్రేస్ కానంత వరకు పాప్ చేయాలి. చేసి అవుట్పుట్ మీద ప్రింట్ చేయాలి. లెఫ్ట్ బ్రేస్ వచ్చే వరకు తీయాలి. నా కాబట్టి నా 2 5 6 7 8 నా ఇంటూ పోతుంది, వచ్చి ప్రింట్ అవుతుంది. నా ప్లస్ పాప్ చేసి అవుట్పుట్ మీద ప్రింట్ చేయాలి. నా లెఫ్ట్ బ్రేస్ కూడా బయటకు వస్తుంది, కానీ లెఫ్ట్ బ్రేస్ ప్రింట్ చేయొద్దు. లెఫ్ట్ బ్రేస్ కానంత వరకు పాప్ చేయండి, అవుట్పుట్ మీద ప్రింట్ చేయండి. సో లెఫ్ట్ బ్రేస్ని వదిలేసేయండి. ఓకే, నా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? నా ప్లస్ స్టార్. నా నెక్స్ట్ ఏమొచ్చింది? ప్లస్. నా ప్లస్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ హయ్యర్ ప్రిఫరెన్స్ ఉందా, హయ్యర్ ఆర్ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉన్నంత వరకు పాప్ చేసి
ప్రింట్ చేస్తూ ఉండాలి. నా ఎస్, ఇక్కడ హయ్యర్ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి దాన్ని పాప్ చేయాలి అండ్ అవుట్పుట్ మీద ప్రింట్ చేయాలి. నా ఫస్ట్ స్టార్ ఇది వస్తుంది. నెక్స్ట్ సో మళ్ళీ నెక్స్ట్ చూడ హయ్యర్ ప్రిఫరెన్స్ ఉందా లేదు, ఈక్వల్ ఉన్నా పాప్ చేయాలి నా. కాబట్టి నా వాట్ ప్లస్. నా ఇప్పుడు ఈ ఆపరేటర్ని అందులో ఏం చేయాలి, పుష్ చేయాలి. నా అవుట్పుట్లో నా స్టాక్లో ప్లస్. నా నెక్స్ట్ వన్ వాట్ 5. నా సో ఏం చేయాలని చెప్పాను, 2 5 6 7 8 స్టార్ ప్లస్ నా వాట్ 5. నా ప్లస్. నా ఎండ్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. మరి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత ఇంకా స్టాక్లో ఏమైనా కాంటెంట్స్ ఉంటే తీసి అవుట్పుట్ మీద ప్రింట్ చేయి. నా 2 5 6 7 8 స్టార్ ప్లస్ 5 ప్లస్ ఇది నా స్టాక్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి. నా దిస్ ఈజ్ యువర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ విధంగా ఒక స్టాక్ మెయింటైన్ చేసుకుంటూ మీ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ టు రైట్కు స్కాన్ చేస్తూ వచ్చింది ఆపరెంట్ అయితే అవుట్పుట్కి యాడ్ చేసేయాలి. వచ్చింది కనుక లెఫ్ట్ బ్రేస్ అయితే స్టాక్లో పుష్ చేయాలి. వచ్చింది కనుక రైట్ బ్రేస్ అయితే స్టాక్లోకి వెళ్ళి పాప్ చేసి అవుట్పుట్ మీద ప్రింట్ చేయాలి. బట్ ఇట్ షుడ్ సాటిస్ఫై 2 కండిషన్స్. ఫస్ట్ వన్, top of the stock should have greater or equal presidency than our operator, and the second one condition is stock is not empty. అప్పటి వరకు పాప్ చేసి ప్రింట్ చేయండి. వచ్చింది కనుక రైట్ బ్రేస్ కనుక అయితే లెఫ్ట్ బ్రేస్ కానంత వరకు పాప్ చేయండి, అవుట్పుట్ మీద ప్రింట్ చేయండి. ఆపరెంట్ అయితే అవుట్పుట్కి యాడ్ చేయండి, లెఫ్ట్ బ్రేస్ అయితే స్టాక్లో పుష్ చేయండి, రైట్ బ్రేస్ అయితే లెఫ్ట్ బ్రేస్ వచ్చేంత వరకు పాప్ చేసి అవుట్పుట్ మీద ప్రింట్ చేయండి. వచ్చింది ఆపరేటర్ కనుక అయితే టాప్ ఆఫ్ ద స్టాక్లో హయ్యర్ ప్రిఫరెన్స్ ఉన్నంత వరకు పాప్ చేయండి, అవుట్పుట్ మీద ప్రింట్ చేయండి అండ్ మీ ఆపరేటర్ని స్టాక్లో పుష్ చేయండి. ఈ ప్రొసీజర్ని ఎండ్ ఆఫ్ పోస్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయిపోయేదాకా చేయండి. అయిపోయిన తర్వాత ఇంకా స్టాక్లో ఇఫ్ స్టాక్ హ్యాస్ ఎనీ రిమైనింగ్ ఆపరేటర్స్ పాప్ అండ్ ప్రింట్ నౌ. దిస్ ఈజ్ యువర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ విధంగా కంప్యూటర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి మార్చి బై యూజింగ్ స్టాక్ అండ్ మళ్ళీ ఇంకో స్టాక్ మెయింటైన్ చేసి ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి ఫైనల్గా రిజల్ట్ ఇస్తుంది మీకు. అంతేగాని ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కంప్యూటర్ సాల్వ్ చేస్తుంది అనుకునేది. ఇదంతా సాల్వ్ కావాలంటే ఇది మొత్తం స్టాక్లోనే అవుతుంది. అందుకే స్టాక్ అనే ఆకారం గురించి మనం నేర్చుకుంటున్నాం. అంత యూజ్ఫుల్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్? ఎవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్, రికర్సివ్ ఫంక్షన్ కాల్స్, ఓకేనా, ట్రీస్ అండ్ గ్రాఫ్ ట్రావెర్సల్. రికర్షన్ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ కావాలన్నా ఈ స్టాక్ ద్వారానే మనం ఇది పాసిబుల్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. ఇంతటితో స్టాక్ అనే డాటా స్ట్రక్చర్ గురించి అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, చాలు.